భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ముస్తాబైంది. కర్తవ్య పథ్ వేదిక పైన ఈ త్రివిధ దళాల కవాతులతో పాటుగా ఎన్సీసీ క్యాడెట్స్ చేసే కవాతుకు సంబంధించి దేశవ్యాప్తంగా 17 ముఖ్యంగా గ్రూపులుగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కంటింజెంట్స్ ఉంటాయి. సో ఆంధ్ర తెలంగాణకు సంబంధించి కూడా 133 మంది క్యాడెట్స్ ఈసారి ఢిల్లీ ఆర్డీ పరేడ్కి రావడం జరిగింది. సో వీరంతా కూడా ఆర్డీ పరేడ్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీతో ఈ జనవరి 28వ తేదీన ప్రత్యేకంగా ఆంధ్ర తెలంగాణ క్యాడెట్స్కి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే వీళ్ళ పరేడ్ వీటన్నిటిని కూడా ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చూడడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు కల్లల్ ఎన్ దినేష్ గారు ఉన్నారు. ఆంధ్ర కంటింజెంట్కి సంబంధించి అక్కడ నుంచి వారిని ఇక్కడికి తీసుకురావడం కానీ ఇక్కడ పరేడ్ రిహార్సల్స్ కానీ ఇవన్నీ కూడా ఆయన పర్యవేక్షిస్తుంటారు. సార్ కల్లల్ సార్ చెప్పండి, ఎట్లా మీ రిహార్సల్స్ జరుగుతున్నాయి, ఎట్లా ఆర్డీ పరేడ్కి సన్నద్ధమయ్యారు? సార్ ఈ ఆంధ్ర తెలంగాణ కంటింజెంట్ వచ్చి 130 మంది పిల్లలం సార్. మేము 130 మంది 26 డిసెంబర్ నుంచి ఇక్కడే ఉన్నాం మేము. అంటే మా ముఖ్య ఉద్దేశం వచ్చి 28న పిఎం గారు వస్తారు ఇక్కడికి మా ఎన్సీసీ యాక్టివిటీస్ అన్నిటినీ చూడడానికి. దిస్ ఈజ్ పిఎం ర్యాలీ అనేది మా మొత్తం ట్రైనింగ్ ఇయర్ కల్మినేషన్ లాస్ట్ యాక్టివిటీ ఆఫ్ ఎన్సీసీ యాక్టివిటీస్. దాని తర్వాత ఓన్లీ సర్టిఫికేట్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చి మేము వీ టేక్ పార్ట్ ఇన్ 5 మెయిన్ కేటగిరీస్. ఫస్ట్ ఈజ్ డ్రిల్, సెకండ్ ఈజ్ ఫ్లాగ్ ఏరియా, మీ రైట్ సైడ్ ఉంటుంది అది. ఇంకా మిగతా అన్ని కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి. అవన్నీ చేసిన తర్వాత వీఆర్ గేరింగ్ అప్ ఫర్ 28న పిఎం ర్యాలీ కోసం మేమందరూ సిద్ధం అవుతున్నాం సార్. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మేము ఒక అద్భుతమైన షో పుటప్ చేస్తాము పిఎం గారికి. అంటే దీంట్లో ది బెస్ట్ కంటింజెంట్ని కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుందా? వాళ్ళకి ఏమైనా అవార్డ్స్ ఇట్లాంటివి ఇవ్వడం జరుగుతుందా? సార్ అన్ని 17 డైరెక్ట్స్ మధ్య ఇక పెద్ద కాంపిటీషన్ సార్ ఇది. అండ్ ఆంధ్ర ఇస్ ఆల్సో గాట్ ఈక్వల్ ఛాన్స్ టు విన్ దట్ బ్యానర్. సో మేము కష్టపడుతున్నాం సార్. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఇక్కడ మీ ఆంధ్ర కంటింజెంట్ నుంచి వచ్చిన 133 క్యాడెట్స్లో ఎంతమంది ఆర్డీ మెయిన్ పరేడ్లో పార్టిసిపేట్ చేస్తారు? సార్ మెయిన్ పరేడ్ వచ్చే కర్తవ్య పథ్లో మార్చింగ్ చేసేవాళ్ళు మొత్తం 20 మంది సార్, ఆంధ్ర తెలంగాణ స్టేట్స్ నుంచి. అయినా పిఎం ర్యాలీలో ఇక్కడ ఒక 60 మంది, మళ్ళీ అది ఆ 20 మంది వేరే, ఈ 60 మంది వేరే. ఇది పిఎం గారి సమక్షంలో 60 మంది మార్చింగ్ చేస్తూ ఉంటారు సార్. సో అంటే సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? స్టేట్స్ నుంచి ఇక్కడ నేషనల్ లెవెల్ వరకు మొత్తం ఎంతమంది వస్తారు? అక్రాస్ ది అన్ని స్టేట్స్ నుంచి ఎట్లా ఉంటుంది ఎంపిక ప్రక్రియ? అన్ని స్టేట్స్ గురించి దానికంటే ముందు మనం తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడాలంటే సార్, దేర్ ఆర్ అబౌట్ 9 డైరెక్టరేట్స్ స్ప్రెడ్ ఓవర్ బోత్ ది స్టేట్స్. ఆంధ్రాలో 5 డైరెక్టరేట్స్ ఉన్నాయి, తెలంగాణలో 4 డైరెక్టరేట్స్ ఉన్నాయి. అందులో కొన్ని వేల మంది పిల్లలు ఉంటారు. ఆ వేల మంది పిల్లల్లో ఈ 133 మందిని మేము సెలెక్ట్ చేసాము. 133 మందిని సెలెక్ట్ చేయడానికి వీ హ్యావ్ కండక్టెడ్ అరౌండ్ 6 వేరే వేరే క్యాంపులు వేరే వేరే లొకేషన్లో 6 నుంచి 10 క్యాంపుల వరకు చేస్తే అంత స్ట్రిక్ట్గా సెలెక్షన్ చేసి వీళ్ళ టాలెంట్ని గుర్తించి వీళ్ళ కష్టాన్ని గుర్తించి దాని తర్వాత మేము ఈ 133 మందిని ఫైనల్గా సెలెక్ట్ చేసి ఢిల్లీకి తీసుకొస్తాం సార్. ఓకే, అట్లనే అక్రాస్ ది 17 డైరెక్టరేట్స్ నుంచి కూడా పిల్లలు వస్తారు ఇక్కడ. అన్ని డైరెక్టరేట్స్లో కూడా ఇదే ప్రొసీజర్ ఉంటుంది సార్. అబౌట్ 6 to 10 క్యాంప్స్ జరిగిన తర్వాత బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కెడెట్స్ ఎన్సీసీ 2025-26కి వీళ్ళే బెస్ట్ కెడెట్స్ సార్. ఈ 17 డైరెక్టరేట్స్ నుంచి ఎంతమంది అయితే పిల్లలు వచ్చారో అబౌట్ 2000 మంది పిల్లలు ఉంటారు ఇక్కడ అప్రాక్సిమేట్లీ. దే ఆర్ ది బెస్ట్ ఎన్సీసీ కెడెట్స్ ఫర్ ది ఇయర్ 25-26. ఓకే, ఇది చూసారుగా ది బెస్ట్ క్యాడెట్స్ అందరూ కూడా ఆర్డీ పరేడ్లో భాగంగా ఇక్కడ ఢిల్లీ వరకు రావడం జరుగుతుంది. మనతో పాటు కొంతమంది క్యాడెట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఐఎమ్ గ్లోరియా చాకు, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ సార్. ఓకే, ఎన్నో క్లాస్ చదువుతున్నాను? 9th క్లాస్. ఓకే, ఇంత చిన్న ఏజ్లో ఢిల్లీ వరకు వస్తాం, ఆర్డీ పరేడ్ వరకు వస్తాం అనుకున్నారా? No sir, I've never expected this sir. But then I've been working hard for this moment sir. ప్రధానిని కలవబోతున్నారు, ఎట్లా ఉంది మీకు? I feel very proud about it sir. మీరేం చదువుతున్నారు? Class 9 sir. ఓకే, ఎక్కడ? హైదరాబాద్ sir. ఓకే, ఈ ఆర్డీ పరేడ్ గురించి అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది మీకు? ఇక్కడ మిగతా కంటింజెంట్స్ అన్ని స్టేట్స్ నుంచి వచ్చారు, రక్షణ మంత్రి వచ్చారు, ఈరోజు ప్రధానమంత్రి, వీళ్ళందరినీ కలవబోతున్నారు, ఎట్లా ఉంది? Sir, I feel very happy about it sir. ఓకే, మీరేం Class 9 sir. ఓకే, తిరుపతి నుంచి వచ్చారు. ఎట్లా ఉంది ఇక్కడ ఢిల్లీ వాతావరణం ఎట్లా ఉంది? ఇక్కడ చలి కోల్డ్ చాలా ఎక్కువగా ఉంది కదా? Yes sir. ఇక్కడ ప్రాక్టీస్ ఎట్లా ఉంది మీకు? We have gotten great exposure and experience, but the weather is also very cold. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎట్లా ఉంది మీకు ఇక్కడ? స్టార్టింగ్ ఇట్ వాస్ టూ కూల్, చాలా చల్లగా ఉండే. దెన్ ఆఫ్టర్ మేము ఇన్హాబిట్ అయ్యాం. దెన్ ఇప్పుడు కొంచెం వెదర్ ఈజ్ సమ్వాట్ గుడ్. చాలా స్టార్టింగ్లో కొంచెం కష్టపడ్డాం, ఇట్ వాస్ బిట్ హార్డ్.
దెన్ డైలీ ప్రాక్టీసెస్ చేస్తుండే ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. హూఎవర్ హియర్ డిఫరెంట్ ఈవెంట్స్ నుంచి వచ్చారు. ఎవ్రీవన్ ఆర్ రిప్రజెంటింగ్ ద ఏపీఎన్టీ డైరెక్టరేట్. అండ్ ప్రతి ఒక్కరు కల్చరల్స్లో ఉన్న వాళ్ళు కల్చరల్స్లో కష్టపడుతున్నారు. కర్తవ్యపథ్ వాళ్ళు కష్టపడుతున్నారు. దే ఆర్ ఇన్ ఇండియా గేట్. అండ్ ఇక్కడ గార్డ్ ఆఫ్ ఆనర్ వాళ్ళు కష్టపడుతున్నారు. దెన్ హార్స్ రైడింగ్ వాళ్ళు కష్టపడుతున్నారు. సో డిఫరెంట్ ఈవెంట్స్ అన్నీ. నీ పేరు బాబు? నా పేరు ప్రణవ్ సార్. ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్ర నుంచి వచ్చాను. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. ఎట్లా ఉంది ఇక్కడ ఢిల్లీ వరకు వచ్చి ఇక్కడ ఆడి పరేడ్ చూడడం చేయడం ఇవన్నీ? అంతా బాగానే ఉంది సార్. ఫస్ట్ అంత కోల్డ్ అంతా బాగుండే, ఇప్పుడు కొంచెం అలవాటై అంత ఎంజాయ్గా ఉంది. ఓకే, ఇది ముఖ్యంగా చిన్న విద్యార్థుల నుంచి ఇందులో ముఖ్యంగా ఇంటర్ +2 చదివే వాళ్ళు ఉన్నారు, అలాగే మెడిసిన్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళు కూడా ఉన్నారు. సో వీరంతా కూడా ముఖ్యంగా ఈ క్యాడెట్స్ అంతా కూడా ఇటు ఆంధ్ర తెలంగాణని రిప్రజెంట్ చేస్తూ 133 మంది వీరంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆర్డీ పరేడ్లో కొందరు, కల్చరల్ యాక్టివిటీస్లో కొందరు, ఈ విధంగా చాలామంది వారి వారి ప్రతిభను ఇక్కడ కనబరచబోతున్నారు. మరి కొంతమందితో మాట్లాడదాం. ఎట్లా ఉంది, మీకు ఏం పార్టిసిపేట్ చేయబోతున్నారు ఇక్కడ? సార్ నేను ఇక్కడ బెస్ట్ క్యాడెట్గా వచ్చాను. బెస్ట్ క్యాడెట్ ఒక ఈవెంట్, వన్ ఆఫ్ ది ఈవెంట్. డ్రిల్ కాకుండా దాంట్లో ఏముంటుందంటే మాకు రిటర్న్ ఉంటుంది, డ్రిల్ కూడా ఉంటుంది. అది కాకుండా జీడీ ఇంటర్వ్యూ అవుతుంది, ఫైరింగ్ ఉంటుంది. దాని బేసిస్ మీద మాకు కాంపిటీషన్ ఉంటుంది సార్. మీరు చెప్పండి. నేను ఇక్కడ అంతా చాలా బాగుంది సార్. అసలు నేను ఇక్కడికి వస్తానని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అండ్ ఫ్రమ్ జగిత్యాల్ మౌంట్ కార్మెల్ స్కూల్. ఐఎమ్ ఏ బాస్కెట్బాల్ ప్లేయర్ అండ్ ఒక కంటిజెంట్ స్టాఫ్లో వచ్చాను. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కెడెట్ ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళని చూసుకోవడం మా బాధ్యత సార్. అండ్ వీళ్ళ ఈవెంట్స్ కానీ, వీళ్ళ టైమింగ్స్ కానీ, వీళ్ళని పంపించడము. అండ్ ఇక్కడ మాకు మార్నింగ్ 3:30 నుండి స్టార్ట్ అవుతుంది సార్ వీళ్ళకి కర్తవ్యపథ్ ప్రాక్టీస్. సో అలా ప్రతి ఒక్కరిని చాలా కేర్గా చూసుకొని తీసుకెళ్ళడం మా బాధ్యత సార్. అందరూ 136 ఉన్నారు ఇక్కడ కెడెట్స్, వేరియస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుండి. సో చాలా కష్టపడతారు సార్ వీళ్ళు. అది చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది ప్రతి ఒక్కరికి. ఇది ఒక వాళ్ళ కళని నెరవేర్చుకునే మూమెంట్గా చాలా గర్విస్తున్నాం ప్రతి ఒక్క కెడెట్ని చూసి ఇక్కడ వాళ్ళు చేసి. ఎన్సీసీ అంటే యూనిటీ అండ్ డిసిప్లిన్. సో మరి వాళ్ళు ఏమవుదాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో అని అడుగుదాం. ఏమవుదాం అనుకుంటున్నాను ఫ్యూచర్లో? ఐ వాంట్ టు జాయిన్ యాజ్ అ ఇంజనీర్ ఇన్ ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ బ్రాంచ్. నువ్వేమనుకో? I want to be an artist, sir. నువ్వేమవుదాం అనుకుంటున్నావు? I want to be a musical composer, sir. నువ్వేమవుదాం అనుకుంటున్నావు? So I want to join the army. నేను నా 12th తర్వాత ఎన్డీఏ రాసి నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఒక ఫైటర్ పైలట్ అవుదాం అనుకుంటున్నాను. నువ్వేమవుదాం? బికమ్ ఏ డాన్సర్. ఐ వాంట్ టు బికమ్ ఇండియన్ నేవీ. నేను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఇంకా ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇంకా మ్యూజిక్ మూడిట్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. మీరేమవుదాం అనుకుంటున్నారు? ఐఎమ్ థింకింగ్ ఆఫ్ జాయినింగ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మీరు? ఇండియన్ డిఫెన్స్. ఐ వాంట్ ఇండియన్ ఆర్మీ సార్. ఇండియన్ ఆర్మీ సార్. ఇండియన్ ఆర్మీ సార్. IAS అవుదాం. ఇండియన్ ఆర్మీ సార్. ఆర్మీ ఆర్ డిఫెన్స్, సార్. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ సార్. DRDO అవుదాం అనుకుంటున్నాను, సార్. డిఫెన్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఐ వాంట్ జాయిన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇది చూసారుగా, వారి లక్ష్యాలు అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. యూనిటీ అండ్ డిసిప్లిన్కి నిదర్శనంగా ఉండే ఎన్సీసీలో వారంతా కూడా ముఖ్యంగా ఈ ఆర్డీ పరేడ్ కోసం ఢిల్లీ వచ్చారు. ప్రధాని మోడీతో భేటీ కాబోతున్నారు. అండ్ వాళ్ళ లక్ష్యాలు కూడా ముఖ్యంగా దేశానికి సేవ చేసే రంగాల్లో ప్రధానంగా ఉన్నాయి. సో వారంతా కూడా వారు కోరుకున్న రంగాల్లో రాణించాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం. సో వారందరికీ కూడా TV9 ఆల్ ది బెస్ట్ చెప్తోంది. కర్పర్సన్ రమేష్తో గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.